ఆల్ గుడ్ మార్నింగ్. ఈ రోజు నేను విన్ వండర్స్ వెళ్తున్నా అని చెప్పాను కదా, సో దానికోసమే అన్నమాట నడుస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ రోడ్ వెళ్ళాలి. అండ్ మెయిన్ రోడ్ నుంచి ఒక 100 meters వాక్ చేస్తే ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయంట. సో నేను యాక్చువల్లీ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నా, బట్ ఆల్మోస్ట్ 9 కావస్తుంది. ఇది వచ్చేసి నాది 2 day ప్లాన్. లైక్ మీకు సింగిల్ డే అడ్మిషన్ లాగా ఉంటుంది, 2 day అడ్మిషన్ లాగా ఉంటుంది. సో నేనేంటంటే సఫారీ ప్లస్ విన్ వండర్స్ 2 day అడ్మిషన్ లాగా బుక్ చేసుకున్నాను. విన్ వండర్స్ చాలా పెద్దదన్నమాట. అందులో సఫారీ, గ్రాండ్ వరల్డ్, ఇంకా వేరే వేరేవి చాలానే ఉన్నాయి చేయాల్సినవి, టెడ్డీబేర్ మ్యూజియం అలా. సో అందుకని ఐ థాట్ 2 day అడ్మిషన్ వుడ్ బి బెటర్. అండ్ నేను వచ్చేసి క్లూక్ లో బుక్ చేసుకున్నాను. నేను ఆ లింక్ డీటెయిల్స్ అవైతే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తా అనుకుంటా. బస్ స్టేషన్ పీపుల్ వెయిట్ చేస్తున్నారు. యూజువల్లీ 19 and 17 అనుకుంటా వాళ్ళు చెప్పింది బస్ నెంబర్స్ తీసుకోవాలి అని చెప్పేసి. ఒక 1 hour పట్టింది నా స్టే నుండి ఇక్కడికి రీచ్ అవ్వడానికి. అయితే అసలు ఎంత పెద్దగా ఉందంటే ఇది నాకు అర్థం కావట్లేదు. ఎటు వెళ్ళాలి, ఎటు నుంచి వెళ్ళాలి అదంతా. ఫస్ట్ అయితే నేను ఈ వాటర్ పార్క్కి వెళ్తున్నాను. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. లైక్ రైడ్స్ కానీ, వాటర్ పూల్ కానీ. ఇది సార్ట్ ఆఫ్ మినీ బీచ్ లాగా అరేంజ్ చేశారు. భలే ఉన్నాయి లిటరల్లీ ఆ వాటర్ యాక్టివిటీస్. బట్ నేను ఒకదాన్ని ఏం ఆడతా వాటర్ లో. అండ్ నిజంగా నేను ప్లాన్ కూడా చేసుకోలేదు వాటర్ లో దిగేలాగా. క్లోత్స్ కూడా తెచ్చుకోలేదు. అంత వర్స్ట్ ప్లానింగ్ ఉంది నాది. ఇన్ కేస్ మీరు కనుక వచ్చేలా అయితే ట్రై టు బ్రింగ్ వాటర్ యాక్టివిటీస్ కి కూడా ఎక్స్ట్రా డ్రెస్, సో దట్ మీరు వాటర్ లో దిగాలనుకున్నా మీకు ఈజీ అవుతుంది. ఇందులో ఐఎమ్ హోపింగ్ అని డ్రై రైడ్స్ ఉంటాయి అని చెప్పేసి. డ్రై రైడ్స్ అయితే నేను ఈజీగా చేసేయగలను. ఈ రోలర్ కోస్టర్ పని చేయట్లేదు అనుకుంటా, తిరగట్లేదు. ఏందో ఈ లోపల ఏముందో తెలియదు కానీ చీకటిగా అయితే చాలా రైడ్స్ అసలు స్టార్ట్ అవ్వలేదు, ఏంటో తెలీదు. లిటరల్లీ లోపల ఈ రైడ్ దగ్గర కూడా వెయిట్ చేసా. అది స్టార్ట్ అయిపోయేసరికి లైట్ తీసుకున్నాను. రైడ్స్ అయితే ఆల్మోస్ట్ దనాంగ్ లో విన్ వండర్స్ అని ఒక అడ్వెంచర్ పార్క్ ఉంటుంది అలానే ఉన్నాయి. సో నాకు మరీ వావ్ అన్న ఫీలింగ్ రాలేదు అందుకని. బట్ మేబీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకైతే డెఫినెట్లీ నచ్చుతుంది అనమాట. వచ్చేసి ఇది డ్రాగన్ స్పెల్ అంటే ఏముంటుందో చూడాలి. స్కేరీ మూవీ 3Dలో చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. మీకు ఇక్కడ ఏం అనిపించకపోవచ్చు కానీ వీడియోలో ఆ 3D లెన్సెస్ లో చూసినప్పుడు మాత్రం ఇలా మీదకి వస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇట్ ఇస్ ఫన్. అంత తోపు కాదు కానీ పర్లేదు. దిస్ ఇస్ అడ్వెంచర్ పార్క్. ఇదే ఆ వైకింగ్ రివర్ అనమాట. కొంచెం సిమిలర్ టు నేను ఇందాక వెళ్ళిన రైడ్ ఆ వాటర్ది. ఇందులో కూడా స్ప్లాషెస్ పడతాయి. అసలు నా అవతారం ఎంత దారుణంగా అయిందో. ఇది రెస్టారెంట్ కనిపించింది, సో ఒక బర్గర్ ఆర్డర్ చేస్తా. బికాస్ పొద్దున్న నుంచి ఏం తినలేదు. అట్లీస్ట్ ఇంక ఇప్పుడు తినకపోతే పడిపోతానన్న ఫీలింగ్ వచ్చింది. ఎండ కూడా దారుణంగా ఉంది. సో క్యాప్స్, సన్ స్క్రీన్ ఇవన్నీ మస్ట్ అనమాట. సో అవన్నీ క్యారీ చేసుకోండి, సన్ గ్లాసెస్ ఇవంతా. డన్ విత్ లంచ్. ఫస్ట్ అయితే ఈ ఫ్యాంటసీ వరల్డ్ వెళ్తున్నా.
యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్, నేను ఓన్లీ అదే అనుకున్నా. బట్ వెళ్తూ ఉంటే సంథింగ్ ఏదేదో ఎటో వెళ్తుంది. ఇట్స్ నైస్. ఇప్పుడు స్పెషల్ మ్యూజియం వెళ్తున్నాను. బేసిక్ గా మీరు విన్ వండర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో టైమింగ్స్ ఉంటాయి అనమాట, ఏ షో ఏ టైంకి ఉంటుంది ఎక్కడ అనేది. సో మీరు దానికి అకార్డింగ్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. 2 to 2:20 ఇక్కడ షో ఉందన్నమాట సీషెల్స్ మ్యూజియం లో. సో అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాయి. లిటరలీ పీపుల్ అంతా షో కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు. ఈ ఎక్వేరియంలో ఉండేవన్నీ అయితే మీకు సెపరేట్ వీడియోలో పెట్టి చూపిస్తాను. ఇందులో ఫిషెస్ని చూస్తూ తినాలి అంటే మాత్రం వెళ్ళండి. క్లూక్లో రిజర్వ్ చేసుకోవచ్చు దీనికి. అండ్ ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఉంటుంది అనమాట. ఎంత అలసిపోయానంటే అసలు ఓపిక లేదు, లెగ్స్ టయర్డ్ అయిపోయాయి అనమాట. ఇంకా ఉన్నాయి చూడాల్సినవి. అండ్ మనకి వేడిలో ఇవి చాలా అవసరం రిఫ్రెషింగ్గా ఉండడానికి. ఈవెన్ విన్వెల్ లో కూడా ఇండియన్ రెస్టారెంట్ ఉంది బేసిక్ గా ఏన్షియంట్ వ్యాలీ దగ్గర, ఇన్ కేస్ మీకు కనుక ఇండియన్ ఫుడ్ కావాలంటే. ఈ ఏన్షియంట్ వ్యాలీ అంటే బేసిక్ గా మోస్ట్లీ కిడ్స్ రిలేటెడ్ అన్నట్టు ఉంది. సో ఇక్కడ గేమ్స్ లాంటివి ఉన్నాయన్నమాట. మనం ఇక్కడ గేమ్ ఆడితే ఇదిగోండి ఇలా మన క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్ స్క్రీన్ లో వస్తుంది. ఇది వచ్చేసి స్లైడ్, నేనైతే చెయ్యట్లేదు, అది చాలా పెద్ద స్లైడ్ అంట. ఈ యాలే అంతా కిడ్స్ కోసం స్పెసిఫిక్ గా డిజైన్ చేశారు. మొత్తం ఆల్మోస్ట్ కిడ్స్ రైడ్స్, కిడ్స్ రిలేటెడ్ వే ఏవో ఒకటి ఉన్నాయి. ఈ ట్రైన్ ఎంత మెల్లిగా వెళ్తుందంటే జస్ట్ కూర్చోడానికి రిలాక్స్. మళ్ళీ ఎంట్రన్స్ లొకేషన్ కి 5 కల్లా రావాలి, అప్పుడు పరేడ్ ఉంది అండ్ అలానే ఇంకో షో ఏదో ఉంది. మరి చాట్ ఆల్మోస్ట్ 500 రూపాయలు ఉంది. లైట్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మ్యూజికల్ ఫౌంటైన్ షో స్టార్ట్ అయింది ఒక 15 minutes లో. సో దానికి కూర్చున్నాను. 6:45కి 1 షో ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే అదే రన్ అవుతుంది. 7:10 కల్లా షో అవన్నీ అయితే అయిపోతాయి. ఇప్పుడైతే ఇంకా గోయింగ్ బ్యాక్ టు ద బస్ స్టాప్. బస్సెస్ అయితే ఆల్మోస్ట్ మిడ్ నైట్ వరకు కూడా నడుస్తాయి సిటీలోకి వెళ్ళడానికి. సో ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. రూమ్ కి రోడ్ ఎండింగ్ లోనే కెఫే అంటే ఇంకా డిన్నర్కి వచ్చాను. వియట్నమీస్ పాన్ కేక్ ఆర్డర్ చేశా. ఎస్పెషల్లీ ఆ సాస్ బాగుంది. ఆ సాస్ వల్ల ఈవెన్ ఆ పాన్ కేక్ ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అయింది. కాళ్ళు ఫుల్ నొప్పి. సో మసాజ్ కోసం వచ్చాను. నా స్టేకి వెళ్ళే రోడ్లో అన్నీ అవే ఉంటాయి అన్నమాట. ఫైనలీ బ్యాక్ టు మై రూమ్.
మసాజ్ మాత్రం క్రేజీగా ఉండే. వెళ్ళింది వచ్చేసి హవీ స్పా అండ్ మసాజ్ థెరపీ అన్నమాట. చాలా బాగా చేసింది. ఐ హోప్ రేపటికి నా బాడీ మజిల్స్ అన్ని మళ్ళీ రీగైన్ అయ్యి వాకింగ్ అదంతా బాగా చేయగలుగుతానని. ఎందుకు అంటే రేపు వెళ్ళేది గ్రాండ్ వరల్డ్ అండ్ విన్ వండర్ సఫారీ. సో అది కూడా చాలా నడవాలి. హైదరాబాద్ లో మసాజెస్ కాస్ట్ ఎంత అవుతుంది అంత ఐడియా లేదు. నాదైతే ఈ రోజు 1000 రూపీస్ పడింది ఆల్మోస్ట్. అండ్ ఇది వచ్చేసి బేసిక్ గా నేను షోల్డర్స్, నెక్, ఫేస్, లెగ్స్ అండ్ ఫుట్ మసాజ్ తీసుకున్నాను. కంప్లీట్ బాడీకి ఆల్మోస్ట్ రిలాక్సేషన్ వచ్చేస్తుంది అని చెప్పేసి. అండ్ ఫుల్ బాడీ మసాజ్ కూడా ఉంటుంది. సో ఇఫ్ ఫుల్ బాడీ కావాలనుకుంటే అలా అయినా తీసుకోవచ్చు. బస్సెస్ విషయానికి వస్తే త్రూ అవుట్ ద ప్లేస్ బస్సెస్, ఫ్రీ బస్సెస్ అనేవి రన్ అవుతాయి విన్ వండర్స్ కి. సో అది ఏంటి అంటే T2 దగ్గర ఆగుతుంది, విచ్ ఇస్ గ్రాండ్ వరల్డ్ టర్మినల్ దగ్గర. అండ్ ఈ విన్ వండర్స్ సఫారీ గానీ, విన్ వరల్డ్ గానీ ఇవి వెళ్ళాలి అంటే కూడా ఫ్రీ బస్సెస్ ఉంటాయి. బట్ T2 దగ్గర మళ్ళీ వెయిట్ చేయాలి ఆ ఇంటర్నల్ బస్సెస్ కోసం. ఈవెన్ T1 టర్మినల్ కి వెళ్ళినా కూడా ఇంటర్నల్ బస్సెస్ అయితే ఎక్కచ్చు. అది సమ్ అరౌండ్ 500 మీటర్స్ ఉంటుంది T2 టర్మినల్ నుంచి. అండ్ ఇవన్నీ ఫ్రీ. బట్ అలా కాదు అనుకుంటే బగ్గీస్ కూడా ఉంటాయి. కాకపోతే వాటికి 500 మీటర్స్ అయినా కూడా మరీ టూ మచ్ గా 100 రూపీస్ అలా చార్జ్ చేస్తారు. అండ్ బస్సెస్ ఫ్రీక్వెంట్ గా తిరుగుతాయి. సో మీకైతే పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. ఎవ్రీ 10-15 మినిట్స్ కి లోపల బస్సెస్ వెళ్తానే ఉంటాయి అండ్ ఈజీగానే దొరికేస్తాయి. డిన్నర్ కూడా బాగుండే. నేను తిన్నది అది వచ్చేసి వియట్నమీస్ పాన్ కేక్ అనమాట. అది అయితే వెజ్ లోనే ట్రై చేసా. అండ్ ఆ కెఫే వచ్చేసి ఐరిస్ కెఫే. సో అక్కడ వియట్నమీస్ ఫుడే కాకుండా ఈవెన్ బర్గర్స్, పిజ్జాస్ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇన్ కేస్ కావాలనుకుంటే యూ కెన్ ట్రై దట్. ఈ విన్ వండర్స్ లో లోపల నడవడానికి ఎంత ఉందంటే అసలు కాళ్ళు మాత్రం పీకేస్తాయి. అండ్ వన్ డే డెఫినెట్లీ కావాలి ప్రాపర్ గా ఎక్స్ప్లోర్ చేయాలంటే. ఆల్సో త్వరగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ అడ్వెంచర్ యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ అవన్నీ చాలా ఉంటాయి. మీరు మార్నింగ్ 9కి వెళ్ళారనుకోండి, అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ వరకు వాటర్ యాక్టివిటీస్ చేసిన, దాని తర్వాత లంచ్ చేసేసి దాని తర్వాత అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసి అండ్ అలానే ఏన్షియంట్ వ్యాలీ, ఫ్యాంటసీ వరల్డ్ ఇలాంటి వాటికి వెళ్ళినా కూడా ఈవినింగ్ మళ్ళీ వాటర్ షో ఇవన్నీ స్టార్ట్ అయ్యే టైం కి మీరు ఎంట్రీ పాయింట్ దగ్గరికి వచ్చేయగలుగుతారు. అండ్ అలానే వాక్ అయితే చాలా చేయాల్సి వస్తుంది. సో దానికి ప్రిపేర్డ్ గా ఉండండి. అండ్ ఫుడ్ రెస్టారెంట్స్ అలాంటివి అక్కడ ఉంటాయి, రెస్ట్ రూమ్స్ అవన్నీ ఉంటాయి. సో పెద్ద ప్రాబ్లం అయితే అవ్వదు. విన్ వండర్స్ కి వెళ్తే మాత్రం ఇది అయితే అస్సలు మిస్ అవ్వద్దు. బేసిక్ గా 1 షో అని 6:45 అనుకుంటా స్టార్ట్ అవుతుంది ఫర్ 20 మినిట్స్. అది అసలు ఎంత మెస్మరైజింగ్, ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే నేను మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా, అది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. అసలు మైండ్ బ్లోయింగ్ అన్నమాట. అండ్ అలానే ఫౌంటైన్ షో కూడా బాగుంది. అండ్ ఆల్సో సీషెల్ అది కూడా మిస్ అవ్వకండి. డెఫినెట్లీ వెళ్ళండి. అండ్ 2 o'clock కి అక్కడ షో ఉంటుంది అండ్ అది వెళ్ళండి. దట్ ఈస్ ఆల్సో బ్యూటిఫుల్. సో ఇలాంటి ఇంపార్టెంట్ షోస్ అవన్నీ విన్ వండర్స్ యాప్ లో మీకు టైమింగ్స్ అవన్నీ కూడా మెన్షన్ చేస్తారు అండ్ ఏ షోస్ రన్ అవుతున్నాయి అని. దాన్ని బట్టి చూసుకొని ప్లాన్ చేసుకోండి. మీకు కూడా ఈజీగా ఉంటుంది ఏ టైంకి ఎక్కడ వెళ్తే బెటర్ అనేది. ఈ రోజు అయితే నా డే ఇలా అయిపోయింది. అండ్ రేపు వచ్చేసి గ్రాండ్ వరల్డ్ అండ్ సఫారీ వెళ్ళాలి. మీకు కనుక ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో దట్ నేను రెస్పాండ్ అవుతాను. మళ్ళీ రేపటి వ్లాగ్ తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా, బై బై.